నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగు చేస్తాను. వైరం కలుగు చేసేది ఎవరంటే నేను. ఒకవేళ అయ్యో అపవాదిని నేను ఆరాధించాలి, అపవాదితోటి నేను సఖ్యతగా వెళ్తానని హవ్వమ్మ గారు మానవాళి డిసైడ్ అవ్వచ్చు. లేకపోతే అపవాదే మానవులతో కలిసిపోయి ఏంటి షేక్ హ్యాండ్ తీసుకుని మనం కలిసి దేవుణ్ణి ఎలేహద్దాం అని చేయొచ్చు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అపవాది ఏమనుకున్నా మానవాళి ఏమనుకున్నా ఫైనల్గా మనం ఎంత పాపమైనా చేయొచ్చు, కానీ పాపాన్ని ఆస్వాదించలేం. అల్పకాల పాప భోగం అన్నాడు. పాపంలో ఉన్న భోగాన్ని అల్పకాలమే అనుభవిస్తాం, ఎక్కువ కాలం అనుభవించలేం. దాని యొక్క చేదు తర్వాత మింగాల్సి వస్తుంది. చీకటిని ప్రేమిస్తాం కానీ చీకటి మనల్ని బంధించినప్పుడు ఇబ్బంది పడకుండా అయితే ఉండం. కనుక ఈ వైరము రాబోయేటువంటి మెస్సియాకు అపవాది సంతతికి ఉండేటువంటి వైరము అల్టిమేట్గా జరిగేది దేవుడే ఎస్టాబ్లిష్ చేశాడు. అపవాది చేతిలో లేదు. అపవాది వేరే విధంలో చేయడానికి అపవాది చేతిలో లేదు, మానవాళి చేతిలో లేదు. ఆయన సార్వభౌముడు, స్త్రీ సంతానం ద్వారా పుడతాడు అనేది అది ఎవరు ఏం చేయలేరు. ఆయన హిస్టరీని లేకపోతే జరగబోయే భవిష్యత్తుని రాశాడు, ఎవడు ఏం చేయలేడు. అపవాది నెక్స్ట్ ఏం జరగాలి అనేది ఏం చేయలేడు. మానవాళి మేము ఎలా చేయగలం అలా చేయగలం అనుకోవచ్చు కానీ చేయలేడు. కయ్యను సంతతి వారు టెక్నాలజీని తయారు చేసుకున్నారు, లోహపు పనిముట్లు చేశారు. ఏం చేశారు? నన్ను ఇట్లా అన్నందుకు ఒక పొడుచువాని నేను చంపి తిని అన్నాడు. మన టెక్నాలజీ మనకే రివర్స్ అవుతుంది. ఎక్కడికి ఎదిగేస్తాం? సో మనం అనుకుంటాం కానీ ఇట్స్ ఇంపాసిబుల్. చరిత్రను నడిపేది ఆయన. వారి అపవాది యొక్క అంతాన్ని గురించి చెప్పాడు. అతడు నిన్ను తల చితగొడతాడు. పాముకి మామూలుగా సింబాలిక్గా కూడా తల చితగొట్టడం అనేది అది మరణానికి సూచన. డెడ్లీ కాన్సిక్వెన్సెస్ అనేవి జరుగుతాయి. కనుక ఈ అపవాది ఇంత ఇబ్బంది పెడుతున్నాడు, మన మీద నేరాలు మోపుతున్నాడు, అది ఇది ఏంటి ప్రభు అని మనం అనుకోవచ్చు. అపవాది యొక్క ముగింపు ఏంటో కూడా ప్రభు యొక్క చేతిలోనే ఉన్నది. నేను దేవుణ్ణి, ఆధిపత్యము నాది, మహిమ నాది, కీడు పాపము ద్వేషం వీటన్నిటినీ ఏం చెయ్యాలి అనేది పరిష్కారం అనేది నా చేతిలో.